శివుని తాండవం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రళయం కదా. కాని ఆ వినాశనం వెనుక ఒక కొత్త సృష్టి దాగి ఉంటే రండి ఈరోజు మనం అంతం నుండే ఆరంభమయ్యే ఒక గొప్ప విశ్వకథను చూద్దాం. అసలు వినాశనమంటే అన్నీ అయిపోయినట్టేనా, లేకపోతే ఏదైనా కొత్తది మొదలవ్వాలంటే ఇది తప్పనిసరా? ఈ ప్రశ్న ఈ కథకు గుండెలాంటిది. మనం శివుడి గురించి ఆలోచించగానే ఆయన్ని లయకారుడు, డిస్ట్రాయర్ అంటాం. కాని ఆయన పాత్ర నిజంగా అంతేనా? ఆ నాశనం వెనుక అసలు ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈ విశ్వం మొత్తం ఓ పెద్ద నాటకం అనుకుంటే ఇందులో ముగ్గురు ప్రధాన పాత్రధారులున్నారన్నమాట. వాళ్లనే మనం త్రిమూర్తులు అని పిలుస్తాం. సృష్టి, స్థితి, లయ ఈ మూడు పనులతో ఈ విశ్వచక్రాన్ని నడిపించేది వీళ్లే. మొదట బ్రహ్మ, ఆయనే సృష్టికర్త అంటే క్రియేటర్. తర్వాత విష్ణు, ఆయనేమో సంరక్షకుడు, ప్రిజర్వర్. ఇక మూడోవారు శివుడు, లయకారుడు. వినడానికి కొంచెం విధ్వంసంలా అనిపిస్తుంది కదా. కాని ఈ లయ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. ఒకవేళ మనం వినాశనం అని పిలిచేది నిజానికి కథకు ముగింపు కాకపోతే, అది కేవలమొక ఫుల్ స్టాప్ కాకుండా ఒక కామా లాంటిదైతే? ఈ ఐడియాని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం టైంని చూసే విధానాన్ని మార్చాలి. మనం మాట్లాడేది గంటలు, రోజులు, సంవత్సరాల గురించి కాదు. ఇది లక్షల కోట్ల సంవత్సరాల పాటు సాగే ఒక మహాచక్రం, ఒక కాస్మిక్ క్లాక్ అన్మాట. హిందూ కాస్మాలజీ ప్రకారం కాలం అనేది ఒక సర్కిల్లా తిరుగుతూ ఉంటుంది. దీనిని 4 యుగాలుగా విభజించారు. మొదట వచ్చేది సత్యయుగం. దీన్నే గోల్డెన్ ఏజ్ అంటారు. అంతా ధర్మంగా, సత్యంగా ఉంటుంది. కాని సమయం గడిచే కొద్దీ నెమ్మదిగా ధర్మం క్షీణిస్తూ వస్తుంది. చివరికి కలియుగం వచ్చేసరికి విశ్వం యొక్క శక్తి దాదాతుగా తగ్గిపోతుంది. అలా కలియుగం చివరి దశకు వచ్చేసరికి విశ్వం అలిసిపోయినట్టు స్తబ్దుగా అయిపోతుంది. ఇంకా కొత్తగా ఏదీ జరగదు. అప్పుడు ఒక కొత్త ప్రారంభం కోసం పాతదాన్ని పూర్తిగా తుడిచివేయడం తప్పనిసరి అవుతుంది. సరిగ్గా అప్పుడే ఈ కాస్మిక్ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇస్తాడు నటరాజు. ఆయన తాండవం, ఆ విశ్వ నృత్యం మొదలవుతుంది. చూడండి, ఇది కేవలం ఒక డాన్స్ కాదు. పాత విశ్వానికి వీడ్కోలు చెబుతూ కొత్త సృష్టికి స్వాగతం పలికే ఒక మహోన్నత ప్రక్రియ. ఒక్కసారి ఊహించుకోండి, ఆయన నృత్యం చేస్తుంటే మొత్తం విశ్వం కంపించిపోతుంది. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, పర్వతాలు కూడా ధూళిగా మారిపోతాయి. ఆ శక్తి అలాంటిది. అయితే ఈ తాండవం అంటే కంట్రోల్ లేని విధ్వంసం కాదు. ఇది చాలా పర్పస్ఫుల్గా చేసే ఒక దైవిక చర్య. ఒక కాస్మిక్ సైకిల్ను ముగించడం కోసం శివుడు చేసే శక్తివంతమైన నృత్యం. అందులోని ప్రతి కదలికకు ఒక అర్థముంటుంది. ఈ తాండవానికి 3 మెయిన్ గోల్స్ ఉన్నాయన్నమాట. 1 నిలిచిపోయిన విశ్వానికి మళ్లీ కదలిక తీసుకురావడం. 2 ఆ పాత సైకిల్లో చిక్కుకుపోయిన అన్ని ఆత్మలకు విముక్తి కలిగించడం. ఇక 3 బ్రహ్మ తన కొత్త సృష్టిని ప్రారంభించడానికి ఒక క్లీన్ స్లేట్, ఒక ఖాళీ క్యాన్వాస్ను సిద్ధం చేయడం. సరే, మరి ఆ భయంకరమైన తాండవం తర్వాత, ఆ అగ్ని అంతా చల్లారిన తర్వాత ఏం జరుగుతుంది? అంతా అయిపోయిందా? కాదు, ఒక ప్రశాంతమైన, లోతైన నిశ్శబ్దం మిగులుతుంది. ఆ తాండవం యొక్క అగ్ని తరువాత శక్తివంతమైన, నిశ్శబ్దమైన శూన్యం మాత్రమే మిగిలి ఉంటుంది. కాని ఇది ఎంప్టీనెస్ కాదు, ఇది పొటెన్షియాలిటీతో, సంభావ్యతతో నిండిన శూన్యం. కొత్త సృష్టికి కావలసిన అన్ని విత్తనాలు ఈ నిశ్శబ్దంలోనే ఉంటాయి. ఇక్కడే మనకు శివుడిలోని 2 అద్భుతమైన రూపాలు కనిపిస్తాయి. ఒకవైపు నటరాజుగా ఆయన తన తాండవంతో విశ్వాన్ని లయం చేస్తాడు, యాక్టివ్ ఎనర్జీ. మరోవైపు మహాయోగిగా గాఢమైన ధ్యానంలో ఉండి అదే విశ్వం మళ్లీ పుట్టడానికి కావాల్సిన సంభావ్యతను తనలో నిలుపుకుంటాడు. అంటే అంతం మరియు ఆరంభం 2 ఆయనలోనే ఉన్నాయి. ఓకే, బాగుంది. ఈ పెద్ద కాస్మిక్ కథంతా విన్నాం. కానీ దీనివల్ల మనకేంటి? ఈ గొప్ప చక్రం మన రోజువారీ జీవితానికి ఎలా కనెక్ట్ అవుతుంది? నిజానికి ఈ సూత్రం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రతిచోటా కనిపిస్తుంది. ఉదాహరణకు, అడవుల్లో కార్చిచ్చు రేగినప్పుడు అది పాత, ఎండిపోయిన చెట్లను కాల్చేసి కొత్త మొక్కలు పెరగడానికి చోటిస్తుంది. అలాగే మన మెదడు రీసెట్ అవ్వాలంటే నిద్రపోవడం ఎంత అవసరమో ఆలోచించండి. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే పెద్ద ఫెయిల్యూర్స్ కూడా మనం కొత్తగా ఆలోచించడానికి, కొత్త దారిని వెతుక్కోడానికి అవకాశాలిస్తాయి. అందుకే
మనం మొదట్లో అనుకున్నట్టు వినాశనమనేది ఒక ఫుల్ స్టాప్ కాదు. అది కేవలం ఒక కొత్త అంకానికి, ఒక కొత్త ఆటకు స్టేజ్ను క్లియర్ చేయటం లాంటిది. సో ఈ మొత్తం కథ తర్వాత మనలో ఒక ప్రశ్న మిగిలిపోవాలి. మన జీవితంలో గాని, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో గాని చూడ్డానికి ముగింపులా కనిపించే ఏ విషయాలు నిజానికి ఒక అద్భుతమైన కొత్త ఆరంభానికి దారితీస్తున్నాయి?